అందరికీ నమస్తే అండి. నా పేరు సాయి సుధా. నేను పొడగట్లపల్లి వెంకటేశ్వర మాస్టర్ వాళ్ళ చిన్నమ్మాయిని మాట్లాడుతున్నాను. ఈవిడ వచ్చి మా అమ్మగారు, తను మా అక్క. మేము వచ్చి ఇద్దరం పిల్లలం, ఇద్దరు అమ్మాయిలు. కానీ మా నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని ఇద్దరు అమ్మాయిలు అని చెప్పేసి ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు ఏది అడిగినా ఏది కాదనకుండా ఎప్పుడు కొనిచ్చేవారు. ఎందులోని కాంప్రమైజ్ అవ్వలేదు. మా ఇద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు. మా హస్బెండ్ వచ్చి కాకినాడ, మా బావగారు వచ్చేసి తాడేపల్లిగూడెం. మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే, మా నాన్నగారు ఎప్పుడు మా మీద కోపం అంటూ పడలేదు. ఇప్పటికీ కూడా చూడలేదు మా నాన్నగారు మొహం మీద కోపం అనేది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అలాగే ఏ సమాధానం అయినా ఎంత అలాంటిదైనా చాలా ఓర్పుగా, సహనంగా, చాలా శాంతంగానే చెప్తారు. ఎప్పుడైనా మా అమ్మగారు కోప్పడడం అయితే చూశాను, కానీ మా నాన్నగారు కోప్పడడం అయితే నేను ఇప్పటికొచ్చి చూడలేదు. అదేవిధంగా ఇప్పుడు రిటైర్ అవ్వడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కొంచెం బాధగా కూడా ఉంది. ఇన్ని రోజులు సర్వీస్ చేసి మాతో స్పెండ్ చేయడానికి టైం ఎక్కువ ఉంటుందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. Good afternoon everyone. My name is Samanvita. I'm telling about my grandfather on his retirement day. He's loving, he's caring, he's smiling. He never beats anyone, he never scolds anyone. I wish my grandfather happy retirement day. Thank you. నమస్తే అండి అందరికీ. నేను కె సత్యనారాయణ నా పేరు. పొడగట్లపల్లి వెంకటేశ్వరరావు గారికి నేను భావనవుతాను. ఆయన ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు 5 years డిఫరెన్స్ అండి ఇద్దరికనే. అయినా సరే ఎప్పుడు ఈ డిఫరెన్స్ ఏమి అనుకోకుండా ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా మూవ్ అవుతూ వచ్చాం. తర్వాత ఏంటంటే 89 నవంబర్లో మాస్టర్ జాయిన్ అయ్యారు స్కూల్లోని. తర్వాత 90లో నేను స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యాను. స్టీల్ ప్లాంట్లో జాయిన్ అవుతూ మా బావగారు ఈ నెలలో రిటైర్ అవుతున్నారు. ఆయన రిటైర్మెంట్ హ్యాపీగా చాలా సంతోషకరంగా జరుగుతుందండి. తర్వాత ఏంటంటే రిమైనింగ్ రిటైర్మెంట్ లైఫ్ కూడా హ్యాపీగా జరగాలని, రిమైనింగ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కె సత్యనారాయణ. నేను పొడగట్టపల్లి వెంకటేశ్వరరావు గారికి భావనవుతాను. మా బావగారు నేను కూడా ఈ ఏజ్ పరంగా చూస్తే 5 years డిఫరెన్స్ అండి. మా బావ 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను 5th క్లాస్లో ఉండేవాడిని. అయినా సరే మా ఇద్దరికి అలాగే క్లోజ్ ఫ్రెండ్షిప్ లాగా, ఈ బంధుత్వం పక్కన పెట్టిన క్లోజ్ ఫ్రెండ్ లాగా అలా అయితూ వచ్చాం. తర్వాత 89లో మా బావ స్కూల్లో జాయిన్ అయ్యారు. తర్వాత నేను 90లో నేను స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు మాస్టర్ రిటైర్ అవుతున్నారు. రిటైర్ అవుతున్న సందర్భంగా మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఓ పక్కన బాధగా కూడా ఉంది. ఈ రిమైనింగ్ లైఫ్ అంతా మాస్టర్ చాలా హ్యాపీగా ఉండాలని, అలాగే మా చెల్లెమ్మ కూడా చేదోడు వాదోడు చాలా ఇదిగా ఉంటూ, చాలా ఇదిగా తను ఏదైనా అరేంజ్ చేసి ఇమ్మీడియట్గా అరేంజ్ చేసి కలిగేటట్టు ఉంటుంది మా చెల్లెమ్మ కూడా. ఇవాళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని దేవుని కోరుకుంటాను.